జంగారెడ్డిగూడెం మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో పలువురు కౌన్సిలర్లు వారి వార్డులలో సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అజెండాతో పాటుగా పలు 3వ వార్డు కౌన్సిలర్ మేక రమాదేవి మాట్లాడుతూ తమ వార్డులోని మార్కండేపురం వద్ద వాటర్ సప్లై గేట్ వాల్ సమస్య ఉందని, దీనిని తక్షణమే పరిష్కరించాలని కోరారు. 10వ వార్డు కౌన్సిలర్ తెలగారపు జ్యోతి మాట్లాడుతూ పట్టణంలోని పేరంపేట రోడ్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి 4 సంవత్సరాలు అవుతుందని, కానీ ఇప్పటికీ కనీస వసతులు లేకపోవడంతో నిరుపయోగంగా ఉందన్నారు. కావున తక్షణమే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా తమ సచివాలయం పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. 9వ వార్డు కౌన్సిలర్ సంకు వెంకట సురేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో జనన మరణ ధృవపత్రాల జారీలో జాప్యం జరుగుతుందన్నారు. దీనిపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించి అరికట్టాలని కోరారు. 26వ వార్డు కౌన్సిలర్ చిటికెల అచ్యుతరామయ్య మాట్లాడుతూ పట్టణంలో గత 6 నెలల నుంచి అభివృద్ధి పనులు జరగటం లేదన్నారు. దీంతో అభివృద్ధి కుంటుపడిందన్నారు. తక్షణమే యథావిధిగా అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 24వ వార్డు కౌన్సిలర్ దొంతు మాధవరాజు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాల నుంచి జంగారెడ్డిగూడెం పట్టణానికి వృత్తి నిమిత్తం ఎంతో మంది వస్తున్నారన్నారు. కానీ వీరి యొక్క వివరాలు ఎవరి దగ్గర ఉండటం లేదన్నారు. వీరి వల్ల నేరాలు జరిగే అవకాశం ఉందన్నారు. కావున వీరిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని కోరారు. 1వ వార్డు కౌన్సిలరు ముప్పాని రమణ మాట్లాడుతూ తమ వార్డులో మంచినీటి సమస్య, వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉందన్నారు. దీంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. తక్షణమే వీటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవీరత్నం మాట్లాడుతూ పట్టణంలో వీధి లైట్ల సమస్య ఎక్కువగా ఉందన్నారు. వీధి లైట్లు లేకపోవటం వల్ల దొంగతనాలు కూడా జరుగుతున్నాయన్నారు. తక్షణమే ఈ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. 16వ వార్డు కౌన్సిలర్ కాసర తులసి మాట్లాడుతూ తమ వార్డులో పారిశుద్ధ్య సమస్య ఉందన్నారు. అదేవిధంగా వీధి కుక్కలు కూడా ఎక్కువగా సంచరిస్తున్నాయన్నారు. కావున ఈ సమస్యలను పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి మాట్లాడుతూ సూర్య కాలేజీ రోడ్లో 4 కాలేజీలు ఉన్నాయని, కానీ ఆ రోడ్డుకి స్పీడ్ బ్రేకర్లు లేవని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. తక్షణమే ఆ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు వేయాలని కోరారు. అదేవిధంగా బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో అన్ని వార్డులకు సంబంధించిన ప్రజలు ఉన్నారని, కావున అక్కడ అభివృద్ధి పనులు చేయాలని కోరారు. నేను దగ్గర సంవత్సరం నుంచి అడుగుతున్నానండి. గేట్ వాళ్ళు మా ఎవరు చూస్తున్నారో తెలియదండి. మా వీళ్ళు చూడట్లేదు. శ్రీకృష్ణపల్లి ఇస్తున్నారని పక్కన కూడా చెప్తున్నానండి. నేను సంజయ్ మేడం గారిని సంవత్సరం నుంచి అడుగుతున్నానండి. ఆ గేట్ వాళ్ళు మాత్రం మార్చుకోండి. మేము తెల్లచ్చామని 4 గంటలకు వచ్చాను. గేట్ వాళ్ళు ఇప్పుకుంటేనే మా వాటిలో నీళ్ళు వస్తాయండి. లేకపోతే రావట్లేదు. మమ్మల్ని అలా ఇప్పుకుంటే వాళ్ళు ఎలా రమ్మంటారని చెప్పండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పంగడిగూడెం రోడ్లో 4 సంవత్సరాల క్రితం ఓపెన్ చేయడం జరిగింది కదండి. ఆ హాస్పిటల్లో అనేది ఎటువంటి వైద్యం అందించలేకపోతున్నారని చెప్పి ప్రజలందరూ కూడా మమ్మల్ని అడగడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ గారిని అడిగితే త్రివేణి కాలేజ్ దగ్గర రెంటకు పెట్టారు కదండి. అక్కడ డాక్టర్ గారిని కనుక్కుంటే కనుక మాకు కాంపౌండ్ వాళ్ళు, గేటు, ర్యాంపు లేదండి, దానివల్ల మేము రాలేకపోతున్నాము, మాకు సంబంధించినవి అన్నీ కూడా పోతాయేమో అని భయంతో మేము రావట్లేదండి అని చెప్పారు. దాన్ని కొంచెం ప్రజలు దృష్టి పెట్టుకుని బాగా చేయాలని చెప్పుకోవాలి. సచివాలయానికి ఒక అతనికి హెల్త్ బాగాలేదు సార్. మాకు సాయిబాలాజీ టౌన్షిప్ ఒకటి, అయ్యప్ప టౌన్షిప్ ఒకటి మా సచివాలయంలో ఉండడం వల్ల మాకు ఎక్కువ ఇబ్బంది అవుతుందండి. మాకు ఒక 2 వర్కర్స్ ఇస్తే కొంచెం సరిపోతుందండి. 2 రోజుల క్రితం ఒక అతను మర్డర్ జరిగిందో ఏం జరిగిందో మరి మేడం నుంచి పట్టుకోబడి చనిపోయాడు. మనకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎవరన్నా ఏదైనా చేసి వెళ్ళిపోయినా డేటా ఎవరి దగ్గర ఉంటుందండి. అసలు వాళ్ళు ఎవరు ఆ సంస్థల దగ్గర రికార్డు ఉండాలని నేను అనుకుంటున్నాను సార్. ఆ దిశగా మనం ఆలోచించి ఎవరు వచ్చారో ఏంటో ఇవన్నీ చూసుకుంటే బాగుంది సార్. ఈ వచ్చే వాళ్ళందరూ క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వస్తున్నారు సార్. అందులో నిరక్షరాస్యులు ఎక్కువ తిరుగుతున్నారు సార్ ఊళ్ళో. అర్ధరాత్రి 12, 10 కూడా మా కాలేజీ దగ్గర వీధుల్లో డ్యూటీలు తిరుగుతున్నారో ఏంటో తెలియదు. 15 మంది తిరుగుతున్నారు సార్ ఊళ్ళంతా. ఈ ఊళ్ళో కొంచెం పర్యవేక్షణ ఉంటే బాగుంటుందని కమిషనర్ గారిని కోరుచున్నాను. కిందటి నెల నవంబర్ 18వ తారీఖున ఈనాడు పేపర్లో జనన మరణాల విభాగంలో జరగలు అంటే మన మున్సిపాలిటీ డేట్ ఆఫ్ బర్త్లో అండ్ డెత్ల గురించి మన చార్టీలు రాశారు. జరగలు ఎందుకంటే మన మున్సిపాలిటీకి ఏలూరు జిల్లాలోనే మంచి పేరు ఉందండి. చక్కగా పరిపాలన ఉందని,
చక్కగా మన అధికారులు కానీ మన నాయకులు చేస్తారండి. కానీ ఈ టైటిల్ అనుకున్నారు జలగలు అంటే చిన్న సర్టిఫికేట్ కోసం, అంటే పుట్టిన బిడ్డ కోసం కానీ కనీసం చనిపోయిన తర్వాత వచ్చినా సరే ఇక్కడ పడిగబ్బులుగా అయ్యాలి. ఒక సర్టిఫికేట్ రావాలని కనీసం ఇక్కడ ముడుపులు చదివిస్తే కానీ ఏది పని అవ్వదండి. ఎందుకంటే ఇది కూడా నేను ప్రత్యక్షంగా చూశాను లైవ్లో. ఎందుకంటే ఆఫీస్కి ఎప్పుడు వచ్చాను సార్, చాలా మంది అక్కడ మనం మెట్లు మీద అక్కడ పడిగబ్బులు రాస్తారు. ఏమన్నా మీరు దేనికి వచ్చారంటే సర్టిఫికేట్ కోసం వచ్చామండి, ప్రతిదాన్ని కొరి పెడుతున్నారు. దేనికి పెడతాం నాకు అర్థం కావట్లేదు. మనం గత 2-3 మీటింగ్ల నుంచి టౌన్ అభివృద్ధి విషయంలో రోడ్లు కానీ డ్రైన్స్ కానీ దీని మీద మనం చర్చ జరుగుతూ ఉన్నాము. కానీ మనం కాంట్రాక్ట్కి అగ్రిమెంట్ ఇచ్చిన వర్క్స్ అన్ని కూడా గత మీటింగ్లో మళ్ళా మీటింగ్ వచ్చేసరికి వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పి అధికారులు కూడా చెప్పడం జరిగింది. గత 6 నెలల నుండి కూడా ఏ విధమైన వర్క్ కూడా జరగలేదు, కుంటుపడిపోయిన పరిస్థితి వచ్చింది. అది కాంట్రాక్ట్స్ కి చాలా టెండర్లు వేశారు, టెక్నికల్ శాంక్షన్స్ అయినాయి, మనం వర్క్ ఆర్డర్లు ఇచ్చాము, ఇంతవరకు కూడా ఏ విధంగా వర్క్ స్టార్ట్ చేయలేదు. మరి దీని మీద గత మీటింగ్ లో కూడా చెప్తాం జరుగుతుంది, నేను చెప్పడం రావడం వెళ్ళడం తప్ప మరి వర్క్ చేయకపోతే అభివృద్ధి చేయకపోతే మనం ఎందుకు మన ఓటు ఎందుకు వర్క్లే తక్కువండి. 2 వర్కులు మేము పెట్టి 15 లక్షల వరకు పెట్టి సంవత్సరం అయిపోయిందండి. ఆడేమో గొడవ చేస్తున్నారు ఇంటికి వచ్చి. కాంట్రాక్ట్లు పిల్లలు చేయించుకుంటాం వర్క్. మరి మేము ఒకటేమో 5 టైం వర్క్ పెట్టారు 2 నెలల ముందు, అది కూడా అర్జెంట్గా చేయించలేదు. నీళ్ళు రావట్లేదు వార్డులోకి, అసలు లైట్లు వేయట్లేదు, అటన్నిటిలో యాక్టివేట్ అయిపోతున్నాయండి చెప్తున్నారు. ఆడవాళ్ళు అందరూ కంప్లైంట్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. అక్కడ వైర్ వేసారండి, వైర్ ఏమో కట్ చేసుకెళ్ళిపోయారు ఎవరో. మళ్ళీ వైర్ వేసి కొంచెం లైట్లు వేస్తే బాగుంటుందండి. మరి అప్పటి నుంచి అడుగుతున్నానండి, ఇంకా అక్కడ లైట్లు వేయలేదండి. వాటిలో లైట్లు కూడా అయిపోతే అలాగండి. అలాగే ఏలూరు రోడ్లో కూడా కొద్దిగా స్ట్రీట్ లైట్ అసలు వెలగట్లేదు. వచ్చేది పొంగల్ సీజన్, రెస్ట్గా ఉంటాయి రోడ్లు, అది కూడా కొద్దిగా శ్రద్ధ చేసి లాస్ట్ మీటింగ్ కానీ మనతో ముందు దాంట్లో చెప్పారు స్ట్రీట్ లైట్లు వస్తాయండి మనకి అని. కానీ అది అసలు ఏం జరిగింది ఏంటి, చాలా వాటిల్లో అసలు లైట్లు వెలగట్లేదండి. దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయి ఊళ్ళో. అర్ధరాత్రి కాదు 12-12:30 ఆ టైంలోనే జరుగుతున్నాయండి లైట్లు లేకపోవడం వల్ల. మా వార్డులో 2 రిక్షాలు కావాలని సంవత్సరం నుంచి అడుగుతున్నానండి, ఇప్పటికి ఇవ్వలేదు. టైర్లు పోతే 2 సార్లు నేను వేయించాను, అయినా సరే ఇవ్వట్లేదండి. ఆ రిక్షాలు గొడవ చేసి వస్తున్నారు వాళ్ళు. అందులో ఒక 20 కుక్కలండి. రోడ్డు అంతా చిదంబరం గారి హాస్పిటల్ రోడ్డు రోజు తిరుగుతూనే ఉంటాయి. జనం నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అది ప్రతిభా స్కూల్ రోడ్ నుంచి ఆ డ్రైన్ వచ్చి టర్నింగ్ లో ఆగిపోతుందండి మొత్తం అంతాను. అది క్లీన్ చేయడం కూడా మానేశారు. ఏంటి మానేశారు, క్లీన్ చేయట్లేదు అంటే చేయొద్దన్నారండి అని అన్నారు వర్కర్స్. ఎందుకు చేయొద్దన్నారు, అసలు కారణం ఏంటో కనుక్కుందామని. ఇంకోటి ఏంటంటే సూర్య కాలేజ్ రోడ్ వేసారు సార్. ఆ కాలేజ్ రోడ్ లో 4 కాలేజెస్ ఉన్నాయండి, స్కూల్స్ కాలేజ్. స్పీడ్ బ్రేకర్స్ అయితే లేవండి. పిల్లలేమో బయటకు వచ్చే టైమింగ్స్ ఉన్నాయి, స్కూల్కి వెళ్ళే పిల్లలు బైక్స్ మీద స్పీడ్గా వచ్చేస్తారండి కార్లు అవి చాలా భయంగా అనిపిస్తుంది సార్. అంటే స్పీడ్ బ్రేకర్ సిమెంట్తో కాకపోయినా ఇప్పుడు రబ్బర్ ప్లాస్టిక్తో వస్తున్నాయి సార్, అవి ఒకటి వేస్తే బాగుంటుంది సార్. ఇంకొకటి వచ్చేటప్పటికి బాటగంగారం గుడి ఏరియాలో ఊరికి సంబంధించిన అన్ని వార్డుల ప్రజలు అక్కడ ఉన్నారండి. ప్రతి వార్డుకి సంబంధించిన ప్రజలు ఉన్నారండి. వాళ్ళు ఓట్ల కోసం అయితే మనం వెళ్తున్నాము, ప్లేస్ వచ్చేటప్పుడు తిరుమలాపురం ఏరియాలో ఉందండి. కాబట్టి వాళ్ళకి రోడ్లు అవి మనం సరిగ్గా చేయలేకపోతున్నాం. ఇంత పెడుతున్నప్పుడు వాళ్ళు ఓట్లు మనకి వేసి గెలిపిస్తున్నారు కాబట్టి అన్ని వాటికి ఉన్నారండి అక్కడ జనం. అప్పుడప్పుడు కూడా వాళ్ళకి కూడా మనం ఒక రోడ్డు ఏదో ఒకటి పెడితే చెప్తా బాగుంటుంది.